ఈరోజు చాలా మంచి రోజు కావున ఈ రైల్వే గ్రూప్ డి క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. రైల్వే ఎగ్జామ్స్కి ఏ విధంగా చదవాలో అదే విధంగా క్లాసెస్ అయితే ఉంటున్నాయి. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఈరోజు మన యొక్క టాపిక్ వచ్చేసి బహుభుజి, పాలిగన్స్. రైల్వే ఎగ్జామ్స్లో ఈ టాపిక్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనేది క్లియర్గా చూద్దాం. ఒక 3 ఫార్ములాస్ మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిని ఒక పేపర్ మీద రాసుకొని ప్రతిరోజు ప్రిపేర్ అవ్వండి. ఓకే, రైట్. అండ్ మనం ఏదైతే లాంచ్ చేసామో బుక్ 8000+ ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి రైల్వే ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన బుక్ ఇది. మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే అశోక్ నగర్లో వికాస్ బుక్ స్టాల్ కావచ్చు, అదేవిధంగా తిరంగా, టైమ్స్ ఈ బుక్ స్టాల్స్లో మీకు దొరుకుతుంది 300 రూపీస్కి. అదర్ వాళ్ళు అయితే 350 రూపీస్ ఇచ్చి తీసుకోవచ్చు. మీ ఇంటికి పోస్టర్లో పంపివ్వడం జరుగుతుంది. సో ఎలా తీసుకోవాలి ఏంటి అనేది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, బుక్ అని అది చూడండి. రైట్, కమింగ్ టు ద టాపిక్ పాలిగన్స్. సో మనం ఒకసారి చూద్దాం. పాలిగన్స్ తెలుగులో ఏమంటామండి? బహుభుజి. ఇక్కడే మనకి క్లియర్గా తెలుస్తుంది. బహు అంటే మల్టిపుల్ భుజాలు, మల్టిపుల్ భుజాలు కలిగిందే బహుభుజి, దట్ ఈస్ పాలిగన్. సో డెఫినేషన్ ఏం అడిగాడో జస్ట్ మనకి క్లియర్గా అర్థం కావడానికి చెప్తా ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పిక్చర్ ఒకటి చూడండి. ఈ పిక్చర్ చూడండి. ఈ 2 పిక్చర్స్కి డిఫరెన్స్ ఉంది కదండి. ఆ డిఫరెన్స్ ఏంటి? ఈ పిక్చర్ అనేది క్లోజ్ అయింది, ఈ పిక్చర్ అనేది క్లోజ్ కాలేదు. సో దీన్ని ఏమంటారంటే సరళ సంవృత పటము అంటాము. ఈ క్లోజ్ అయిన బాడీ ఏదైతే ఉందో దాన్ని సరళ సంవృత పటం అంటాం. ఈ క్లోజ్ కాని దాన్ని సరళ సంవృత పటం కాదు అని చెప్తాం. దట్స్ ఇట్. ఓకే, సో బహుభుజికి డెఫినేషన్ ఏంటి అనేది కనుక చూస్తే మనం ఇక్కడ ఇప్పుడు ట్రయాంగిల్ ఇక్కడ ఉంది కదా, రైట్, ఇది ఒకటి, ఇది చూడండి. ఇప్పుడు ఇది సర్కిల్, వృత్తము, ఇది ట్రయాంగిల్. ఈ 2 కూడా క్లోజింగ్ బాడీస్, అంటే క్లోజ్ అయ్యే ఉన్నాయి. సో ఈ రెండింటిని కూడా మనం సరళ సంవృత పటం అని చెప్తాం, సరళ సంవృత పటం అని. మరి ఇందులో ఏది బహుభుజి అంటే మనందరికీ తెలుసు, భుజము కలిగి ఉన్నది కదా బహుభుజి అంటే. ఇది ట్రయాంగిల్ అనేది బహుభుజి అవుతుంది. సో దీనికి ఒక చిన్న డెఫినేషన్ కనుక చూస్తే పరిమితమైన రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సంవృత పటమే బహుభుజి. మళ్ళీ ఒకసారి చెప్తాను. పరిమితమైన రేఖాఖండాలు అంటే లైన్స్ చే ఏర్పడిన సరళ సంవృత పటమే బహుభుజి. ఎగ్జాంపుల్ ఇది తీసుకోవచ్చు, ఎగ్జాంపుల్ ఇది తీసుకోవచ్చు. ఇది కూడా ఒక బహుభుజి అవుతుంది, ఇది కూడా ఒక బహుభుజినే. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక భుజము, లాస్ట్కి అది క్లోజ్ అయింది అంటే సరళ సంవృత పటమైంది. సో బహుభుజి. ఓకే, ఈ బహుభుజుల్లో మనకి 2 రకాలుగా ఉంటాయండి. ఆ 2 రకాలు ఏందనేది చూద్దాం. రెగ్యులర్ పాలిగన్ అంటే క్రమ బహుభుజి. మీకు ఇవి జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే చెప్తున్నా, ఎగ్జామ్లో ఏం అడగడు. రెగ్యులర్ పాలిగన్ అండ్ నెక్స్ట్ ఇర్రెగ్యులర్ పాలిగన్. ఇర్రెగ్యులర్ పాలిగన్ అంటే క్రమ బహుభుజి, అపక్రమ బహుభుజి. సో మనం ఇంతసేపే క్లియర్గా ఒక పిక్చర్ చూసాంగా, ఇది ఒకటి, ఇది చూడండి. ఇది మనకు చూడడానికి కొద్దిగా ఒక ప్యాటర్న్, ఒక క్రమబద్ధంగా ఉన్నది, కొద్దిగా డిసిప్లిన్గా ఉంది పిక్చర్. ఈ పిక్చర్ చూడండి, కొద్దిగా ఇష్టం ఉన్నట్టున్నది. సో ఇది రెగ్యులర్ పాలిగన్ అంటాము మనం జనరల్గా. అంటే భుజాలన్నీ కూడా సమానంగా ఉన్నట్లయితే దాన్ని క్రమ బహుభుజి అంటాము. భుజాలన్నీ కూడా ఒకటి ఒకటి సంబంధం లేకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే అది అపక్రమ బహుభుజి అంటాము. ఓకే, సో మనల్ని ఎగ్జామినర్ అడిగేది రెగ్యులర్ పాలిగన్కి సంబంధించిన ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది. ఓకే, చూద్దాం. రెగ్యులర్ పాలిగన్కి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, ఈ రెగ్యులర్ పాలిగన్కి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, మనం ఇక్కడ ఒకసారి చూద్దాం క్లియర్గా. ఓకే, సో ఫస్ట్ అడిగేది ఏంటి, ఎన్ని రకాలుగా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది అంటే, ఫస్ట్ భుజాలు ఇచ్చి దాని పేరు ఏంటిదని అడుగుతాడండి. దాని యొక్క పేరు.
ఇప్పుడు 5 భుజాలు గల దాన్ని ఏమంటారు? లేదా హెక్సాగాన్లో ఎన్ని భుజాలు ఉంటాయి అడుగుతాడు. లేకపోతే కోణాల మొత్తం అడుగుతాడు. కోణాల మొత్తం. కర్ణాలు ఎన్ని అంటాడు, అంటే డయాగ్నల్స్ ఎన్ని అంటాడు. ఓకేనా? నెక్స్ట్ అంతర కోణం అడుగుతాడు. బాహ్య కోణం అడుగుతాడు. ఇక్కడ కోణాల మొత్తం అంటే బాహ్య కోణాల మొత్తం, అంతర కోణాల మొత్తం వస్తుంది. అంతర కోణం, ప్రతి అంతర కోణం, ప్రతి బాహ్య కోణం ఎంత అని అడుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి చుట్టుకొలత అడుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి వైశాల్యం అడుగుతాడు. సో ఇక్కడ మనకి 7 రకాలుగా అడుగుతూ ఉంటాడు. ఓకే, సో 7 రకాలుగా అడగడం జరుగుతూ ఉంటుంది. చూద్దాం ఒకసారి మనం క్లియర్గా. ముందుగా ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ట్రయాంగిల్ అంటే ఎన్ని సైడ్స్ అండి? 3 సైడ్స్. క్వాడ్రిలేటరల్ అంటే చతుర్భుజం. చతుర్భుజం అంటే అందులో మనకి ఏమొస్తుంది? దీర్ఘ చతురస్రాన్ని చతుర్భుజమే అంటాం, మనం చతురస్రాన్ని చతుర్భుజం అంటాం. బట్ చతురస్రాన్ని క్రమబహుభుజి అంటాం. ఓకే, సో ఇక్కడ పెంటగాన్ అంటే 5, హెక్సాగాన్ అంటే 6, హెప్టాగాన్ అంటే 7, ఆక్టాగాన్ అంటే 8, నానాగాన్ అంటే 9, డెకాగాన్ అంటే 10. ఇక్కడ వరకు మనకు క్లియర్గా కొద్దిగా ఐడియా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఓకే, ఫస్ట్ మనం చేయాల్సింది కోణాల మొత్తం, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ దీనికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. బహుభుజి కోణాల మొత్తం ఎంత అన్నాడు. బహుభుజి అంటే మనం ఫస్ట్ 3 తీసుకుందాం, ట్రయాంగిల్ తీసుకుందాం, 4 భుజాలు క్వాడ్రిలేటరల్ తీసుకుందాం, తర్వాత పెంటగాన్ తీసుకుందాం. ఓకే, మిగిలిన మీరు చేయండి. 6, 7 భుజాలు తీసుకున్న మీరు చేయండి. సో బహుభుజి యొక్క కోణాల మొత్తం, ఇంటీరియర్ యాంగిల్ మొత్తం కనుక చూస్తే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, n-2 × 180 degrees. ఇది మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. సో పర్టికులర్గా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, త్రిభుజం యొక్క మొత్తం కోణాల మొత్తం ఎంత అని అడగవచ్చు, లేదా అదే క్వశ్చన్ని త్రిభుజం యొక్క అంతర కోణాల మొత్తం, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ అని అడగవచ్చు, లేదా సమ్ ఆఫ్ టోటల్ యాంగిల్ అని అడగవచ్చు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంతర కోణాల మొత్తమైనా మొత్తం కోణాల మొత్తమైనా కూడా సేమే. ఓకే, సో అది ఆ విధంగా అడిగినప్పుడు మనం ఫార్ములా ఏంటిది, n-2 × 180 degrees కదా. ఇక్కడ మనకి త్రిభుజం ఇచ్చినప్పుడు 3 భుజాలు అనుకున్నాం, అంటే 3-2 × 180 కదా. సో ఇక్కడ ఏమైంది, 180 degrees. మన అందరికీ తెలుసు త్రిభుజం యొక్క కోణాల మొత్తం ఎంత, అఫ్ కోర్స్ 180 degrees. నెక్స్ట్ మనకి చతుర్భుజం అంటే స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ కోణాల మొత్తం ఎంత మన అందరికీ తెలుసు, 360 degrees. మరి ఇక్కడ వస్తారా అదా చూద్దాం. 4-2 కదా, 4-2 × 180 degrees, దట్ ఈజ్ ఈక్వల్ 2 × 180, 360 degrees వచ్చింది కదా. నెక్స్ట్ 5 భుజాలు కనుక పెంటాగాన్ కనుక చూస్తే 5-2 × 3, 3 × 180, 540. సో ఇది 540. అంటే త్రిభుజం యొక్క కోణాల మొత్తం ఏమైంది ఇక్కడ చూడండి. త్రిభుజం యొక్క కోణాల మొత్తము 180 అయింది వచ్చింది, క్వాడ్రిలేటరల్ 360 అయింది, పెంటాగాన్ 540 అయింది. ఈ విధంగానే మనం హెక్సాగాన్ కానీ సో ఆన్ సో చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, 12 భుజాలు ఉన్నప్పుడు దాని యొక్క కోణాల మొత్తం ఎంత మీరు చేయండి, ప్రతి ఒక్కరు చేయండి. ఓకే, క్లియర్. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ అయినా లేకపోతే టోటల్ యాంగిల్ అయినా మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్, ప్రతి అంతర కోణం. ఇక్కడ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఏముందండి, మొత్తం కోణాల మొత్తం బై ఎన్ని భుజాలు అనేది షేర్ చేస్తేనే కదా. ఇప్పుడు నా దగ్గర 2 ఉన్నారు స్టూడెంట్స్, 2 ఉన్నారు, మొత్తం 10 బుక్స్ ఉన్నాయి. ఓకే, ప్రతి ఒక్కరికి ఎన్ని బుక్స్ వస్తాయి అంటే ఏమని చేస్తా, 10/2 5 వేస్తా. సో సేమ్ అదే ఇక్కడ మనకి త్రిభుజానికి ఎన్ని అండి, మొత్తం 180. భుజాలు ఎన్ని అంటే ప్రతి అంతర కోణం ఎంత, 60. ఇదే కదా అండి, ఇది 60 కదా. దీన్ని ఏమంటాం మనం, క్రమబహుభుజి అంటే ఏంటిది, ఇది సమబాహు త్రిభుజం అన్నట్టు. నెక్స్ట్ 4 భుజాలు అయినప్పుడు ఏంటిది, 360/4 అంటే 90 degrees. ఇదే కదా మనకి. సో ఇది, సో ఇక్కడ మీరు చేయాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, 15 భుజాలు ఉన్నప్పుడు ప్రతి అంతర కోణం ఎంత, ప్రతి అంతర కోణం ఎంత, ఈ క్వశ్చన్ చేయండి దయచేసి.
సో ఇక్కడ మనం కనుక చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అన్నప్పుడు ఏముందంటే జస్ట్ ఇది బై ఇది 180/3 60, 360/4 90, 540/5 108, 720/6 120, 900/7 128 point something, 1080/8 135, 1260/9 140, 1440/10 144. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ కూడా వచ్చింది. మనం ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటి? n-2 × 180. దట్స్ ఇట్. ఒక ఫార్ములా మీరు ఇప్పుడు నోట్ చేసుకోండి, ఒక వాల్కి పెట్టండి, ప్రతిరోజు చదవండి, చెప్పినవి ఫాలో అవ్వండి, డెఫినెట్లీ యూ కెన్ ట్రాక్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఏంటిది? సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్, బాహ్య అంతరకోణం. బాహ్య అంతరకోణం. సో బాహ్య కోణముల మొత్తం అన్నప్పుడు చూసినట్లయితే ఎనీ పెంటగాన్, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది 60 60 60 కదా. సో 60 60 అన్నప్పుడు ఇది ఏమవుతుందండి? ఇది 60 అయితే ఇది 120 అవుతుంది. ఇది 60 అయినప్పుడు ఇది ఏమవుతుంది? 120 అవుతుంది. ఇది 60 అయినప్పుడు ఇది 120. మొత్తం ఎంత అయిందండి? 360. అవునా? సో నెక్స్ట్ మన ఇది తీసుకుందాం. సో ఇది ఏమవుతుందండి? ఇది 90 అంటే ఇది 90 అవుతుంది. ఇది 90, నెక్స్ట్ ఇది 90 అవుతుంది. ఇది 90, ఇది 90 అవుతుంది. ఇది 90, ఇది 90 అంటే మొత్తం 4 × 9 360. అంటే ఎనీ పెంటగాన్, ట్రయాంగిల్ తీసుకున్న 360 ఉంది, మనకు చతుర్భుజం తీసుకున్న 360 ఉంది. కనుక ఎనీ పెంటగాన్, ఏ బాహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తము 360 డిగ్రీలు మాత్రమే. అది 3 భుజాలుందా, 30 భుజాలుందా, 300 భుజాలుందా, 3000 భుజాలుందా అనేది అనవసరం. జస్ట్ పెంటగాన్ నేమ్ ఇచ్చి, ఏదైనా ఒక బాహుభుజి యొక్క నేమ్ ఇచ్చి బాహ్య కోణాల మొత్తం ఎంత అంటే సింప్లీ 360 డిగ్రీస్ పెడితే సరిపోతుంది. జస్ట్ సింప్లీ 360 డిగ్రీస్ పెడితే సరిపోతుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న మనం మాట్లాడుకున్నట్లయితే ఒక బహుభుజి ఏర్పాటు చేయడానికి కనీసం ఎన్ని రేఖాఖండాలు అవసరం అండి? 3 కదా, మినిమం 3 ఉంటేనే మనం అది క్లోజ్ చేస్తాం. అప్పుడు అది ఏమైతే ట్రయాంగిల్ అవుతుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక మ్యాక్సిమం అనేది ఎన్ని అయినా రాసుకోవచ్చు, బట్ కనీసం ఒక బాహుభుజిని ఏర్పాటు చేయడానికి కావాల్సిన రేఖాఖండాలు 3. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ బాహ్య కోణాల మొత్తం మనకు వచ్చింది 360 డిగ్రీస్. దేనికైనా అని మనం డిస్కస్ చేసాం. 360 360 360 360 360. మరి ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రతిదీ ఏమవుతుందండి? జస్ట్ మనం ఇంతసేపు డిస్కస్ చేసాం. 2 స్టూడెంట్స్ ఉన్నారు, 10 బుక్స్ ఉన్నాయి, ఇద్దరికి షేర్ చేయాలంటే 10/2 5. సో సేమ్ అదే కదా. నెంబర్ ఆఫ్ సైడ్స్ 3/360 120, 4/360 90, 572, 660. ఇది ఏ కదా. సో జస్ట్ 360 బై నెంబర్ ఆఫ్ సైడ్స్. ఓకేనా? సో ఇక్కడ మనం ఏమేమి నేర్చుకున్నామండి? నెంబర్ ఆఫ్ సైడ్స్ పేరు తెలుసుకున్నాం. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ అయినా టోటల్ యాంగిల్ అయినా సేమ్ అది తెలుసుకున్నాం. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ తీసుకున్నాం. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ తీసుకున్నాం. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ తీసుకున్నాం. దెన్ నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్, కర్ణాలు, ఎన్ని కర్ణాలను ఏర్పాటు చేస్తుంది అనేది మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఎన్ని కర్ణాలను, ఇక్కడ కూడా మీరు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి దయచేసి ట్రై చేయండి. ఇప్పుడు కనుక మనం చూస్తే ఫార్ములా n² - 3n/2. నేను జనరల్లీ ఫార్ములా చాలా తక్కువ వాటితోటే మీకు చెప్పడం జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. బట్ ఎక్కడైనా నేను ఫార్ములా గుర్తుపెట్టుకోండి అంటే యు మస్ట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫార్ములా వచ్చేసి n² - 3n/2. క్లియర్? సో మనందరికీ తెలుసు ట్రయాంగిల్లో మనం ఎక్కడ డయాగ్నల్ కర్ణం అనే వర్డ్ అనేవి ఇక్కడ వినం. జస్ట్ ఇది హైట్ గురించి మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ మనం చూస్తే n² అంటే 9 - 9/2 దట్ ఈజ్ ఈక్వల్ 0. అందుకే 3 భుజాలు అంటే త్రిభుజానికి ఎన్ని కర్ణాలు ఉంటాయి? 0. నెక్స్ట్ మన చతుర్భుజం 4 అంటే మనకి తెలుసు 2 కర్ణాలు ఉంటాయి. 2 వస్తాయా లేవా చూద్దాం. 4 4 16 - 12/2. 16 - 12 అంటే 4/2, 2 కర్ణాలు వచ్చాయి. సో సింప్లీ ఇదే విధంగా మీరు చేయండి. ఇక్కడ మీకు 14 భుజాల దానికి ఎన్ని కర్ణాలు ఏర్పాటు చేస్తారనేది చేయండి. 14 భుజాల దానికి
ఎన్ని కర్ణాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అనేది తెలియజేయండి. n² - 3n/2 ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇంతసేపు n-2 × 180 degrees అదొకటి గుర్తుపెట్టుకో. సో ఇక్కడ మనం కర్ణాలు కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం, రైట్? కర్ణాలు కూడా సింప్లీ ఫైండ్ అవుట్ చేసాం. ఈ విధంగా అయిపోతుంది. దెన్ మనకు కావాల్సింది ఏంటిది? పెరిమీటర్, చుట్టుకొలత. చుట్టుకొలత కనుక చూస్తే మనందరికీ తెలుసు చుట్టుకొలత అంటే ఏంటిదండి? చుట్టూ ఉన్న కొలతే చుట్టుకొలత. నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు చూడండి, 10 దీని యొక్క చుట్టుకొలత ఎంత? చుట్టూ ఉన్న కొలతే చుట్టుకొలత. 10 + 10 + 10 30. దీనికి 5 ఉంది అనుకున్నాం. చుట్టుకొలత ఎంత అండి? 5 × 4 = 20. ఓకేనా? జనరల్గా చుట్టుకొలత, మన జనరల్గా కనుక చుట్టుకొలత చూస్తే ఇట్లా ఏది ఇచ్చినా కానీ 3, 4, 5, 6 అంటే అన్నీ కలుపుకుంటేనే అయిపోతుంది. సో సింప్లీ మనం కనుక ఇక్కడ క్రమ బహుభుజి కనుక చూస్తే క్లియర్గా చూద్దాం. ఓ పెంటగాన్ ఇచ్చాడండి. పెంటగాన్ యొక్క భుజము 6 మీటర్ల అయినా చుట్టుకొలత ఎంత అన్నప్పుడు పెంటగాన్ అంటే 5, 6 × 5 30 మీటర్లు. సింప్లీ భుజము ఇంటూ నెంబర్ ఆఫ్ సైడ్స్. ఓకే, సో మనకు అది ఈజీగా అర్థమైపోతే తెలుస్తుంది. దెన్ వెరీ ఇంపార్టెంట్, వైశాల్యం ఎంత అనేది మనకి చాలా జాగ్రత్తగా వినండి. కొద్దిగా మీరు ఇక్కడ కనుక మీరు మనసు పెడితే ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం జనరల్గా చూస్తే ఇది ఒక సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజానికి ఫార్ములా ఏంటిదండి? ఏ అనుకుంటే √3/4a². జనరల్గా మనం రాసే ఫార్ములా ఇది, అవునా? నెక్స్ట్ ఒక చతుర్భుజానికి కనుక చూస్తే వైశాల్యానికి a² రాస్తాం. నెక్స్ట్ పెంటగాన్ కనుక చూస్తే పెంటగాన్కి ఏమని రాస్తామండి? √3/4a² 5 రాస్తాం. హెక్సాగాన్కి కనుక చూస్తే √3/4a² 6 రాస్తాం. ఇక్కడ వరకు మనకు ఓకే. మనం పెంటగాన్ ఇస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏది ఇచ్చినా ఇక్కడ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఎగ్జామినర్ రైల్వేలో మనల్ని ఎగ్జామినరు సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అన్నప్పుడు కావచ్చు, ఏరియా యొక్క స్క్వేర్ యొక్క ఏరియా అన్నప్పుడు కావచ్చు, పెంటగాన్ యొక్క వైశాల్యం అన్నప్పుడు కావచ్చు, హెక్సాగాన్ అన్నప్పుడు ఈ ఫార్ములాస్ వాడండి. జస్ట్ సింప్లీ √3/4a² √3/4a² × 5 √3/4a² × 6 హెక్సాగాన్ వరకు వాడండి. ఒకవేళ మల్టిపుల్ అడిగినప్పుడు మన పరిస్థితి ఏంది? ఒక 10 భుజాలు గల ఒక బాహుభుజి యొక్క వైశాల్యం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అప్పుడు ఏం చేయాలి అనేది మనం క్లియర్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. పూర్తిగా చూడండి, ఒక లైక్ చేయండి. ఓకే, సో చూద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రైట్, ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఇది ఇచ్చాడు, 4 ఇచ్చాడు. జనరల్గా మనం దీని యొక్క ఏరియా ఏమని రాస్తామండి? √3/4a²గా √3/4a² అంటే 4 × 4 6 ఈ విధంగా రాస్తాం. అంతేనా? 4√3గా మనం రాయడం జరుగుతుంది. సో మరి ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా రాసాం. మిగతా వాటికి ఏ విధంగా రాయాలన్నప్పుడు దానికి ఒక ఫార్ములా నేను చెప్తాను చూడండి. 1/2 పెరిమీటర్ అంటే చుట్టుకొలత ఇంటూ అపోత్ ఏమంటారండి? తెలుగులో ఏమంటారు అనేది నాకు ఐడియా లేదు కొద్దిగా, అది గుర్తుపెట్టుకోండి. అపోతెం అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఏదేని ఒక భుజం యొక్క మధ్య బిందువు నుండి, ఇది ఒక భుజం అనుకుంటే మధ్య బిందువు నుండి ఆ పటం యొక్క గురుత్వ కేంద్రంకి గల పొడవే, గురుత్వ కేంద్రం అంటే సెంటరే కదా, ఈ పొడవే అపోతెం అంటారు. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏదేని ఒక భుజము యొక్క మధ్య బిందువు నుండి ఆ పటం యొక్క గురుత్వ కేంద్రానికి గల మధ్య దూరాన్నే మనం అపోతెం అంటాం.
సో ఇక్కడ మనం కనుక చూస్తే ఇక్కడ క్లియర్గా చూడండి. నేను ఇప్పుడు మీకు చెప్పిన ఫార్ములాలు వేస్తే మరి మనకు వస్తుందో రావట్లేదో చూద్దాం ఒకసారి. క్లియర్? రైట్, ఒక్క నిమిషం. రైట్, సో ఇది 4 కనుక మిడిల్ తీసుకుంటే ఇది 2 అవుతుంది. అవునా? ఇది ఒకటి ఇట్లయినా కదా. ఇప్పుడు నాకు కావాల్సింది ఇది కావాలి. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇది మొత్తం 60 అయినప్పుడు ఈ మధ్యలో ఇది ఎంత అవుతుంది? 30 అవుతుంది. ఇది 30 అవుతుంది, ఇది 90 degrees అవుతుంది. ఇది 90, ఇది 30 అయినప్పుడు 120, ఇది ఏమవుతుంది? 160 degrees అవుతుంది ఈ లోపలిది. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయలేమా? రెడ్ది చేయొచ్చు. ఏ విధంగా? tan 30 tan θ ఏమైతే ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఎదుటి భుజం అంటే x అనుకుంటే, బై ఆసన్న భుజం అంటే 2. సో ఇక్కడ x ఏమైతే tan 30 ఏమవుతుంది అంటే మనకి 1/√3. 1/√3 దట్ ఈజ్ ఈక్వల్ టు x బై 2. x ఈజ్ ఈక్వల్ టు 2/√3. x ఈజ్ ఈక్వల్ 2/√3. సో ఇక్కడ మనకి 1/2 పెరిమీటర్ ఏమైందండి? 12 ఇంటూ 2 x ఈక్వల్ 2/√3. అవునా? ఇక్కడ చూడండి, 2 1s are 2 6s are 2 2 12/√3. 12/√3 అంటే √3/√3 వేయచ్చు కదా. 3 1 3 4. ఆన్సర్ ఏమొచ్చింది? 4√3 వచ్చిందా రాలేదా? సెట్ అయింది. ఇది ఎప్పుడు వాడాలి మనం? మోర్ దాన్ హెక్సాగన్, 6 భుజాల కంటే ఎక్కువగా ఎగ్జామినర్ అడిగినప్పుడు 1/2 పెరిమీటర్ ఇంటూ అపోథెమ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో మరి దీనికంటే ఇది వచ్చింది కదా సార్, మరి మిగిలిన దానికి ఎలా? ఎక్కడైనా కూడా మనకు tan వాల్యూ వస్తే సరిపోతుంది. tan వాల్యూ వస్తే మనకి సరిపోతుంది. సో ఒకసారి చూద్దాం. tan వాల్యూ వస్తే మనకి సరిపోతుంది. ఇక్కడ మనం 4 4 అనుకుందామా? రైట్, ఇది ఒక స్క్వేర్. సో ఆబ్వియస్లీ దీని మధ్యలో ఏమవుతుందండి? 2 కదా మనకు తెలుసు. అయిపోతే ఏమైంది? ఇక్కడ 2 అయింది. జనరల్గా దీని యొక్క ఏరియా ఏమవుతుందండి? A² ఈజ్ ఈక్వల్ 16 అవుతుంది. జస్ట్ మనకి నార్మల్గా అయితే ఏంటిది? 1/2 పెరిమీటర్ ఇంటూ అపోథెమ్. సో 1/2 పెరిమీటర్ అంటే ఏమైంది? 4 + 4 8 16. అపోథెమ్ ఏమైంది? 2 2 1 2 8 8 2 16. వచ్చిందా రాలేదా? సో ఎనీ పాలిగన్ ఇదే చేయాలి. 1/2 ఇంటూ పెరిమీటర్ ఇంటూ అపోథెమ్. అపోథెమ్ అనేది మనం ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మనం మోర్ దాన్ హెక్సాగన్ అనుకున్నాం. డెకాగన్, 10 భుజాల గల ఒక డెకాగన్, దాని యొక్క భుజం యొక్క పొడవు 6 మీటర్లు అనుకుందాం. దెన్ ఏరియా ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయండి. క్లియర్? సో మీరు ప్రాపర్గానైతే మనకి మోర్ దాన్ హెక్సాగన్ అయితే వెళ్ళే అవకాశం ఉండదు. మోర్ దాన్ హెక్సాగన్ ఎగ్జామినర్ వెళ్ళే అవకాశం ఉండదు కనుక మీరు ఇక్కడి వరకు అట్లీస్ట్ హెక్సాగన్ వరకు ప్రాపర్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో మనం ఇంకా ది బెస్ట్ క్లాసెస్ అండ్ రైల్వే గ్రూప్ డి, ఎస్పెషల్లీ ఇది రైల్వే గ్రూప్ డి కనుక ఇంతకు మించి ఏం అడగండి. మనం ఈ వీడియోలో ఏం చెప్పానో అంతవరకే నేర్చుకోవడానికి ట్రై చేయండి, సరిపోతుంది. ఓకే, సో మీకు ఇప్పుడు ఈ 10 భుజాలది కూడా అవసరం లేదు, డ్యామ్ షూర్గా అవసరం లేదు. ఓకేనా? సో నేను ఇంతసేపు అడిగాను కదా, మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆ పేరు, ఇంటీరియర్ యాంగిల్, ఎక్స్టీరియర్ యాంగిల్, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్, ఏరియా వచ్చేసి మీరు హెక్సాగన్ వరకు నేర్చుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో బాగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ నేను నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీరు కూడా ప్రాపర్గా వినియోగించుకోవడానికి ట్రై చేయండి. అండ్ రైల్వే ఎగ్జామ్స్కి ఎలా చదవాలో అదే విధంగా నేను క్లాసెస్ చెప్తాను. ఓకేనా? ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.